కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. కంచగచ్చిబౌలి భూముల వివాదంలో ఈ రోజు సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. ఫైల్ నంబర్ ఐటమ్ నంబర్ 15 and 16 గా కోర్ట్ రూమ్ నంబర్ 2 లో ఈ రోజు విచారణ జరగనుంది. జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ ధర్మాసనం విచారించబోతోంది. కోర్ట్ నంబర్ 2 లో ఐటమ్ నంబర్ 15 and 16 గా ఈ కేసు విచారణకు రాబోతోంది. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ప్రతివాదిగా చేర్చింది సుప్రీం కోర్టు. ఈ క్రమంలో సిఎస్ శాంతకుమారి ఇవాళ విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది. ఈ నెల 3న జరిగిన విచారణ సందర్భంగా సిఎస్ కు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. కంచగచ్చిబౌలి భూముల కేసులో తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే కౌంటర్ దాఖలు చేసింది. కంచగచ్చిబౌలి భూముల అటవీ భూములు కావని ఆ అఫిడవిట్ లో పేర్కొంది. 20 ఏళ్లుగా ఖాళీగా ఉండడం వల్ల పొదలు పెరిగాయని వివరించింది. అటవీ రెవెన్యూ రికార్డులలో వాటిని అడవులుగా పేర్కొనలేదని స్పష్టం చేసింది. ఆ భూములకు ఎలాంటి కంచె లేదు, కంచె ఏర్పాటు చేసేందుకు తాము ప్రయత్నం చేశాం, అయితే ఈ భూముల్లో ఎలాంటి జంతువులు కూడా లేవని రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ లో వివరించింది. ఈ భూముల్లోనే యూనివర్సిటీ, మరికొన్ని ఇన్స్టిట్యూట్లు, బస్టాండ్లు ఇలా ఎన్నో వచ్చాయని సుప్రీంకు తెలిపింది తెలంగాణ ప్రభుత్వం. సుమారు 20 ఏళ్లకు పైగా 400 ఎకరాల స్థలం న్యాయ వివాదంలో ఉంది. ఈ క్రమంలో అక్కడ చెట్లు మొల్చాయని అఫిడవిట్ లో వివరించింది. కంచగచ్చిబౌలి భూములతో అటవీ శాఖకు గాని హెచ్సియుకు గాని ఎలాంటి సంబంధం లేదనంటోంది. భూమి రెవెన్యూ రికార్డుల్లోనే ఉందని, అటవీ శాఖ రికార్డుల్లో లేదని అఫిడవిట్ లో స్పష్టం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. నిబంధనల ప్రకారమే చెట్లను తొలగించాం, చట్టాలకు లోబడే వ్యవహరించాం, అక్కడ అనుమతి తీసుకుని తొలగించాల్సిన చెట్లు పదుల్లోనే ఉన్నాయి, వాటిని తొలగించలేదని సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ లో వివరించింది రాష్ట్ర ప్రభుత్వం.